కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మోదీ పవన్ కళ్యాణ్ ముందు ఉంచి రాజకీయం నడిపిస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఎంతో రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి డుమ్మా ఎందుకు కొట్టారు? అసలు ఎందుకు వెళ్ళలేదు? బీజేపీ పెద్దలు ఒప్పుకోలేదా? లేకపోతే పవన్ ఏపీ రాజకీయాలు షూటింగ్స్ లో బిజీగా ఉన్నారా? అసలు పవన్ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రాకపోవడానికి గల కారణాలేంటి? కేంద్ర నాయకులు అంతేకాకుండా ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా మహారాష్ట్రకి ఎన్నికలు ప్రచారం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కూడా ప్రచారం చేస్తారంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు బీజేపీ నేతలు కూడా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇంకోవైపు ఢిల్లీలో తెలుగు ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం ఎదురు చూస్తారు. ఆఖరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తప్ప పవన్ కళ్యాణ్ మాత్రం ప్రచారానికి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ పుంగునూరులో జనసేన సభ జరిగింది. ఆయన అక్కడికి కూడా వెళ్ళలేదు. అక్కడ జనసేన తరపున నాగేంద్రబాబు వెళ్లారు. పవన్ కళ్యాణ్ జనసేన తరపున బోలిశెట్టి సత్యనారాయణ ఢిల్లీలో మీడియా ప్రెస్ మీట్ ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రెస్ మీట్ లో జనసేన ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతుందంటూ కూడా అందరూ బీజేపీకి ఓటు వేయాలి లేదా ఎన్డీఏకి ఓటు వేయాలంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారా తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్ రోడ్ షోలు కూడా ఉంటాయన్నారు. అన్ని కూడా ఆఖరి నిమిషంలో ఎందుకు క్యాన్సిల్ అయినాయి అనేది చాలా మందికి ఇప్పటికి కూడా అర్థం కాని $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. చంద్రబాబు ప్రచారం చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ఢిల్లీలో వద్దనుకున్నారా? లేకపోతే ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన బీజేపీ అధికారంలోకి రాదనే నమ్మకంతో ఉన్నారా? ఒకవేళ భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రాకపోతే తనపై అందరూ వేలెత్తి చూపెడతారనే ఉద్దేశంతో ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. ఢిల్లీలో మాత్రం పవన్ కళ్యాణ్ పర్యటన ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ బిజీలో ఉన్నారా? లేదు. ఆరోగ్యం ఏమైనా బాగాలేదా? రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఎక్కువయ్యాయా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన వెళ్లి ఆయన ప్రచారం చేయడం తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు పేరుని ఫేమ్ లోకి తీసుకురావడానికి తెర వెనుక ఏమైనా ప్రయత్నాలు జరిగాయనేది తెలియాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు మోదీని 2019లో తీవ్రంగా విమర్శించారు. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ని ఆకాశానికి ఎత్తారు. అలాంటి వ్యక్తితో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ని తిట్టి అక్కడ ఢిల్లీ అభివృద్ధి చెందలేదు, మోదీకి ఓటు వేయండి అని చెప్తే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందని పవన్ కళ్యాణ్ ని బీజేపీ పెద్దలు సైడ్ లైన్ చేశారా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళలేదు అనేది అయితే పూర్తి క్లారిటీ ఎవరికీ లేదు. ఆఖరి నిమిషంలో అయితే క్లియర్ గా వాయిదా పడిందనేదే నిజం. జనసేన పార్టీ తరపున బలిశెట్టి సత్యనారాయణతో అక్కడ స్టేట్మెంట్ ఒకటి, ఢిల్లీలో ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఎందుకు దూరంగా పెట్టారనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.